ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ ఒక సింపుల్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీ మనం చూపించబోతున్నాము. ఇది చాలా క్విక్గా అండ్ ఫాస్ట్గా అయిపోతుంది. లెట్స్ మేక్ పెసరపప్పు బీట్రూట్ రసం. అవును, కొత్తగానే ఉంటుంది. పెసరపప్పుతో రసం చేస్తాం కానీ బీట్రూట్ కలిపి ఎలా అని బీట్రూట్ అండ్ పెసరపప్పు కలిపి ఒక సింపుల్ అండ్ టేస్టీ రసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఈ రసం కోసం బీట్రూట్, టమాటో, ఆనియన్స్, మామిడికాయ, కరివేపాకు అండ్ గ్రీన్ చిల్లీస్ని రెడీగా పెట్టుకున్నాము. అండ్ బీట్రూట్, మామిడికాయ, టమాటోని మిక్స్ చేసుకొని పేస్ట్గా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం. ఈ లోపల ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్, ఇంగువ, ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకొని కొంచెం వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయ, మిగిలిన మామిడికాయ ముక్కలు అండ్ ఆనియన్స్ యాడ్ చేసుకొని ఫ్రై అవనిద్దాం. ఇది ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఇందులోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఉప్పు యాడ్ చేసుకుందాం. టేస్ట్కి సరిపడ ఉప్పు యాడ్ చేసుకొని కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఒక 2-3 సార్లు బాగా మిక్స్ చేసుకుందామండి. తర్వాత మనం ఇందులోకి పెసరపప్పు యాడ్ చేసేసుకుందాము. ఇది పెసరపప్పు వచ్చేసి మనం ఉడకపెట్టుకొని పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం. ఆ మిశ్రమం అనమాట ఇది చూపిస్తున్నాం కదా. సో ఆ పెసరపప్పు మిశ్రమం అయితే బీట్రూట్లోకి యాడ్ చేసుకొని ఉడుకుతున్నప్పుడు యాడ్ చేద్దాము. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని వాటర్ పోసేసుకుందాం. అంతేనండి, యమ్మీ అండ్ టేస్టీ బీట్రూట్ పెసరపప్పు చాలా రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. నార్మల్గా మనం బీట్రూట్ రసం తింటాం కదా, అంతే ఇష్టంగా తింటాము. బీట్రూట్ రసం అని చెప్పి పెట్టేసేయండి, పెసరపప్పు తినని వాళ్ళు ఎవరైనా ఉంటే. కానీ చాలా బాగుంటుంది ఈ రెసిపీ, డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా రసం పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాము. రసం పౌడర్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని బాగా ఉడకనివ్వాలి. అంతేనండి, జస్ట్ 5 minutesలో అయిపోతుంది. డెఫినెట్గా ట్రై చేయండి. హోప్ యూ లైక్ ద వీడియో. హ్యావ్ గ్రేట్ టైం. బాయ్.